విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఉన్న పెద్దలు నరసరావుపేట ఇన్ఛార్జ్ అరవింద్ బాబు గారికి, మన్నా మోహన్ కృష్ణ గారికి, కోటేశ్వర గారికి, సింహాద్రి యాదవ్ గారికి, వేదికపైన ఉన్న ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎంతో ఉత్సాహంతో ఇక్కడ చాలా మంది వచ్చారు కార్యకర్తలందరూ కూడా. మీ అందరూ ఒకటే గుర్తుంచుకోండి, 25 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరబోతా ఉంది. ఎందుకు ఎలా చెప్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. నేనేదో ఊరినే మాట చెప్పి దానికి వివరణ ఇవ్వకుండా వదలను. కేవలం ఏదో డైలాగ్ చెప్పాము చప్పట్లు కొట్టారంటే అయ్యే పరిస్థితి కాదు. దానికి వివరణ కూడా ఎందుకు ఎగరబోతా ఉంది అనే దానికి కూడా మీకు 3 కారణాలు మీకు ఇవ్వబోతా ఉన్నా. మొదటిది, ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీసీ క్యాండిడేట్ని రెండోసారి రిపీట్ చేస్తా ఉన్నాం. ఇదివరకు ఏదైతే ఉందో ఒక గీత, ఇటు నుంచి అటు రాము, అటు నుంచి ఇటు రాము, ఎవరో గీశారు. ఆ గీతలోనే ఈ 40 సంవత్సరాలు నరసరావుపేట రాజకీయం అంతా జరిగిపోయింది. ఈసారి ఆ గీతని అరవింద్ బాబు పూర్తిగా అనుకోవచ్చు. మీ అందరికీ మనసులో ఉంటుంది, నిజంగా అంత గట్టిగా చేయగలమా, నిజంగా అంత గట్టిగా అరవింద్ బాబు గారు ఉన్న చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, గొడవలు పెట్టుకోరు కదా అని. అదే ఈ ఎలక్షన్లో మనకి ప్లస్ అవుతుందని నా పూర్తి నమ్మకం. రెండవది, ముఖ్యమైనది, మీ అందరూ చూసేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏమున్నాయా, మన దగ్గర ఏమి పార్టీలో ఉన్నప్పుడు చూసే అదే మన స్వతహాగా చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు తప్పులు చూసుకోం. కానీ మన పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో మన వైపు నుంచి ఏ తప్పులు ఉన్నాయని చూస్తాం, కానీ ఎదురు వైపు అవతల వైపు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని మనం చూడరు. కానీ చూడాల్సిన సమయం ఇది. అటువైపు ఎదురు పార్టీలో అత్యంత వీక్గా ఉన్న సమయం ఇది. క్యాడర్ పూర్తిగా వదిలేసి మేము చేయము, చేస్తే మాకు వచ్చేది ఏంటి అని నైరాశ్యంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న క్యాడర్ అలా ఉంది. దానికి కారణాలు నాకంటే మీకు బాగా తెలుసు. నేను దగ్గరగా చూశాను, మీరు ఇంకా దగ్గరగా చూశారు, ముఖ్యంగా నరసరావుపేటకు సంబంధించి. రెండో కారణం అది. మూడవది, ముఖ్యమైనది, సంక్షేమ కార్యక్రమాలు చేయడం మంచిదే, కానీ దానిపైనే అన్ని నమ్మకాలు పెట్టుకోవటం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఉదాహరణకి నేను కూడా కాలేజ్ నడుపుతూ ఉంటాను, యూనివర్సిటీస్ నడుపుతూ ఉంటాం. దాదాపు ప్రతి సంవత్సరం 25-30 కోట్లు స్కాలర్షిప్స్ ఇస్తాం స్టూడెంట్స్కి. ఇచ్చాం కదా అని చెప్పి నేను అన్యాయంగా ఉన్నా, నేను తప్పు చేసినా వాళ్ళు సమర్థించను. కేవలం డబ్బుతో స్కీమ్స్ ఇచ్చాము, వాళ్ళు మన కోట్లు వేస్తామంటే అది అవ్వదు. నేను స్కాలర్షిప్స్ ఇచ్చాను, నేనేం చేసినా వాళ్ళు ఒప్పుకుంటారంటే అది ఎట్టి పరిస్థితులు అవ్వదు. నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. తెలంగాణలో చూశారు మీ అందరూ, ఇక్కడికంటే ఎక్కువ ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు. ఇది తప్పు చేస్తుంది తప్పు అని వాళ్ళు ప్రజలు బలంగా నమ్మిన రోజు ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా పక్కకు దోసి దించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా దించుతారు. ఇది 3 కారణం. అయితే మీ వైపు నుంచి చాలా ఉత్సాహం ఉంది, ఇంత మంది
ఇంత ఉత్సాహంగా ఈ రోజే కాదు, మొన్న కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళాను. తిరునాళ్ళకి వెళ్తే నన్ను దాదాపుగా నన్ను పూర్తిగా నన్ను దాదాపు ఎత్తుకొని మరీ తీసుకెళ్ళిన పరిస్థితి తీసుకొచ్చారు. తిరునాళ్ళ ప్రబంధం మొత్తం అన్ని విధాలుగా తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అంత ఉత్సాహం ఉంది. ఎవరు అసలు సంబంధం లేని వాళ్ళు అందరూ వచ్చి కూడా లేదు సార్ ఈసారి గెలుస్తారు, ఈసారి గెలవాలి, ఈసారి గెలవాలి, ఈసారి గెలవాలి అంటే ఉన్నారు. వదిలే అంత ఉత్సాహం ఉన్నప్పుడు ఆ ఉత్సాహాన్ని మనం ఈ మీటింగులు పెట్టి మీటింగ్లో మనం అద్భుతంగా మాట్లాడి అక్కడితో చల్లారు చేయడం కంటే, లేకపోతే మైకులు తీసుకొని ఎదురు వాళ్ళని ప్రతిపక్షాన్ని దూషించడం పైన మన సమయం కేటాయించడం కంటే మనం చేయగలిగింది ఏంటంటే దానికి పెద్ద ఎత్తున అటు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా దానిలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. దాని పెద్ద ఎత్తున నర్సాపేట నుంచి ఇక్కడి నుంచి అరగంటే కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి రావాలని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏదో నామకే వాస్తే మన నాయకులు వచ్చాము కూర్చున్నాము వెళ్ళామని కాకుండా ఊర్లో నుంచి కొద్దిగా టీడీపీ అంటే ఉత్సాహం, ప్రేమ ఉన్న వాళ్ళని, కొత్త వారిని కూడా ఆ రోజు మొబిలైజ్ చేయడానికి మీ వంతు మీరు చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, చివరిగా ఒకటే చెప్పేది, ఏదైతే ఈ భవిష్యత్తు గ్యారంటీ, బీసీ డిక్లరేషన్, కళలకు రెక్కలు, వీటన్నిటి గురించి ముందు మనం పూర్తిగా అవగాహన పొందితే ప్రజల్లోకి ఇంకా మరింత ఉధృతంగా వెళ్తుంది. దానికి మీరందరూ కూడా దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మీకు ఇస్తారు. కొద్దిగా చదివేదానికి ప్రయత్నించినప్పుడే అది మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు. అది తీసుకెళ్ళినప్పుడే ఇందాక చెప్పిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి దానికి సన్నద్ధం అవ్వాలని, ఎట్టి పరిస్థితుల్లో 25 సంవత్సరాల తర్వాత, మళ్ళీ చెప్తా ఉన్నా, 20 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ మంత్ జరిగే ఎలక్షన్స్లో మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. మనకున్న సమస్యలు చాలా చిన్నవి. నేను ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా చాలా చిన్న సమస్యలు. ఎదురు వారికి ఉన్న సమస్యలు చాలా చాలా పెద్దవి. ఎవరు ఒక్కరు కూడా వచ్చి కూర్చోవట్లేదు. మాట్లాడదామంటే ఒక్కరు కూడా రావట్లేదు. ఈ పనులు చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనకున్న సమస్యలు చాలా చిన్నవి. ఆ సమస్యలు కొద్దిగా మనం అందరం కూడా కూర్చొని సర్దుకుంటే కనుక తప్పకుండా గెలుస్తాం. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఉత్సాహం ఇవన్నీ చూస్తే తప్పకుండా 24 ఎలక్షన్లు మనం గెలుస్తామని చెప్పి పూర్తి ధీమా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తున్న పూర్తి ధీమా ఉంది. ఇదే ఉత్సాహాన్ని వచ్చే 50 రోజులు కూడా మీరు ఇదే ఉత్సాహాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా కొద్దిసేపు నేను ఇంకా ఉండొచ్చు, కానీ సత్తెనపల్లి మాదర్లో ప్రోగ్రాం ఉంది, దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కన్నగారు అని పిలుస్తూ ఉన్నారు, లేకపోతే చాలాసేపు కూర్చునేవాడిని. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తీసుకుంటాం.